రీసెంట్గా మన జిల్లాలో ముఖ్యంగా పీలేరులో అఫెన్సెస్ జరిగినాయి కొన్ని. అదేవిధంగా రాయచోట్లో కొన్ని జరిగినాయి. రాజంపేటలో, మన్నూరు, రైల్వే కోడూరు ఏరియాల్లో వరుసగా హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ అంటే ఇళ్లలో చొరబడి బంగారం అయ్యి కాజేయడం అనేది జరిగింది. దాని రిలేటెడ్ ఒక స్పెషల్ టీమ్ని ఫార్మ్ చేసి దర్యాప్తు చేయడం, ముఖ్యంగా మా ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ గారు అయితేనేమి, రాజంపేట ఏఎస్పీ గారు, ముఖ్యంగా సిసిఎస్ మన్నూరు, అదేవిధంగా కోడూరు సర్కిల్, కోడూరు టౌన్ వాళ్ళు అందరూ కలిసి జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ముఖ్యంగా వరుస పెట్టి జిల్లాలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరగడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ అని చెప్పి ఎట్లయినా సరే దీన్ని ఆపాలన్న దృష్టితో ఒక టీం ఫార్మ్ చేయడం, ఆ టీము సీసీటీవీ అనాలిసిస్ మరియు టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం ద్వారా ఈ మెయిన్ అఫెండర్ వచ్చేసి తోటా శివకుమార్ అలియాస్ శివభవాని అనే అతను దీంట్లో పాల్గొన్నాడని చెప్పి తెలిసింది. అది కూడా సీసీటీవీల ద్వారా కనుగొన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఎంఫోసిస్ చేయడం ద్వారా చాలామంది సీసీటీవీస్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఇతన్ని ఒక బైక్ని గుర్తించడం, బైక్ మీద ఉన్న ఇతన్ని పాత అఫెండర్స్తో పోల్చి చూసినప్పుడు సూచాయిగా గుర్తించి ఆ బైక్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అనేది తీయటం ద్వారా మేము గమనించింది ఏంటంటే వీ హ్యావ్ కన్ఫర్మ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ తోటా శివకుమార్ అలియాస్ శివభవాని. ముఖ్యంగా ఇతను 150 కేసెస్లో నిందితుడు. ఇతని మీద 150 కేసులు ఉన్నాయి. ఇతను వైజాగ్ గాజువాక ఏరియాకి సంబంధించిన అతను. గతంలో విజయవాడ, బందరు, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, హనుమాన్ జంక్షన్, కొయ్యలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి ఇక్కడ. సో త్రూఅవుట్ ద ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ 150 అఫెన్సెస్ టిల్ డేట్. దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి 24 డిసెంబర్ 15వ తేదీ అంటే జస్ట్ 6 months బ్యాక్ రిలీజ్ అయ్యాడు. అవ్వడంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది. అక్కడ అఫెన్సెస్ చేసిన తర్వాత బెంగళూరు ఏరియాకి వెళ్ళిపోవడం, అక్కడి నుండి మళ్ళా తిరుపతి వచ్చి అతనికి తోటి ముద్దాయి జట్టి బాలసుబ్రహ్మణ్యం అతను తిరుపతి అతను. ఇతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం, ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనితో కలిసి జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాన్ని బట్టి తిరుపతిలో రూమ్ తీసుకుని అక్కడ నుండి తిరుచానూరు ఆ ఏరియాస్ అన్నీ కూడా అఫెన్సెస్ చేశారు. అక్కడ మళ్ళీ పోలీసు వాళ్ళు నిఘా పెట్టారు, మీ గురించి వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు ఇక్కడ లోకల్గా ఇంకొక అబ్బాయి ఉన్నాడు A3 సూర్యపల్లి వెంకటేష్ అని చెప్పి, ఇతను కోడూరు ఏరియాకి సంబంధించిన అతను. ఇతను హెల్ప్ తీసుకుని రాజమండ్రిలో ఇల్లు అనేది ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ మనకు రాజమండ్రి, కోడూరు, మన్నూరు పిఎస్ లిమిట్స్లో కూడా మేజర్ అఫెన్సెస్ చేయడం జరిగింది. అన్నీ కూడా 300 grams 250 grams ఈ విధమైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. సో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం కూడా చెప్తున్నాము. ఎక్కడైనా సరే జనరల్గా ఇళ్ళకి అద్దెకి ఇచ్చేటప్పుడు మనం అన్నీ కనుక్కొని ఇస్తాం మామూలుగా. అంతకుముందు ఈ మధ్యకాలంలో అది విధంగా కనుక్కోవట్లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఇటువంటి వాళ్ళు ఇల్లు అద్దెకి తీసుకుని ఎంటైర్ ఆ చుట్టుపక్కల ఏరియా జిల్లాలో మొత్తం అఫెన్సెస్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. సో అన్నోన్ పర్సన్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వడం వల్ల ముక్కుమొహం తెలియని వాళ్ళకి వితౌట్ ప్రాపర్ డీటెయిల్స్ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఇటువంటి అఫెన్సెస్కి ఎక్కువ తావిచ్చినట్టు అవుతుంది. సో ఇదే విధంగా తిరుపతి ఏరియాలో ఇలానే చేశారు, మన దగ్గర ఇటువంటి విధంగా చేస్తే వెంటనే మన టీమ్స్ ఫార్మ్ చేసి పట్టుకుని హీ హాజ్ కన్ఫెస్డ్ ఫర్ 17 offences through which 960 grams of gold, దాదాపు 1 కిలో అన్నట్టు 40 గ్రాములు తక్కువ కిలో, అండ్ దాదాపు 2 kilos ఆఫ్ సిల్వర్ అండ్ 1.4 lakh rupees క్యాష్ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. అయితే దీంట్లో వన్ డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే కొంతమంది వాళ్ళ దగ్గర పోకపోయినా సరే దొంగతనం అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఎగ్జార్బిటెంట్గా లేని బంగారం కూడా ఉంది అని చెప్పి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం కూడా మేము అబ్జర్వ్ చేసాం ఒకళ్ళిద్దరు.
సో ఇటువంటివి ఉన్నా కూడా కంపల్సరీ చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అఫెండర్ని పట్టుకుని మేజర్ ఒక 20-30 అఫెన్సెస్ వాళ్ళ దగ్గర నుండి లిస్ట్ అవుట్ చేసి రికవర్ చేసినప్పుడు పోలీస్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ విచ్ హౌస్ లాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది. ఒక ఆయన దగ్గర అయితే అసలు ప్రాపర్టీనే పోలేదు, జస్ట్ 5 లిక్కర్ బాటిల్స్ పోయినాయి. హీ హాజ్ కంప్లైంట్ ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్. ఇది ఒక రాంగ్ ట్రెండ్ అనేది మాకున్న ఈ కంప్లైంట్స్లో కూడా 3-4 ఇట్లలో ఎగ్జార్బిటెంట్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకపోయినా సరే జస్ట్ ఫర్ సేక్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, అటెంప్ట్ చేశారు, హౌస్ బ్రేకింగ్ అయిందని ఒకటే ఒక కారణం మీద తప్పుడు క్వాంటిటీస్ కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా చూస్తాం. అయితే ఏంటంటే ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది, ముఖ్యంగా దయచేసి ఇట్లా సమ్మర్ హాలిడేస్లో కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ ఏరియాకి బీట్ సిస్టమ్స్ అన్నీ రీఓరియంట్ చేసుకోవడం జరుగుతుంది ఆ ప్లేస్ నుండి కూడా వెళ్ళేదానికి. అంతేకాకుండా డ్రోన్ ద్వారా ఏమైనా నైట్ బీట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే LHMS ద్వారా ఒక కెమెరా ఏమన్నా పెట్టడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర వాల్యుబుల్స్ ఎక్కువ ఉన్నాయంటే. 2, అన్నోన్ పర్సన్స్కి ముక్కు మొహం తెలియని వారికి దయచేసి ఇల్లు అద్దెకి ఇవ్వకండి. ఇచ్చే ముందర ఒకసారి వాళ్ళ గురించి వెరిఫై చేయండి. లేదంటే అటువంటి వాళ్ళు అద్దెకి ఇవ్వడానికి మీకు నమ్మకస్తులుగా కనపడితే అట్లీస్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి అద్దెకి వచ్చినప్పుడు మా ఇంట్లో పలానా వాళ్ళకి అద్దెకి ఇచ్చామన్న విషయం ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి వాళ్ళు వచ్చి వెళ్ళడం వల్ల కూడా ఇటువంటి దొంగలు ఎవరైనా మీ ఇళ్లలో కనుక అద్దెకి దిగితే రేపొద్దున్న మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద కూడా ఆ యాంగిల్లో కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ దయచేసి వాళ్ళని వెరిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాం. 3వది ఏంటంటే ప్రజలకు మేము చెప్పాలనుకున్నది, కొంచెం ఇటువంటి కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ క్వాంటిటీస్ సరైనది నిజాయితీగా కంప్లైంట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్నెసరీగా తప్పుడు కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల వాల్యుబుల్ రిసోర్సెస్, మ్యాన్ పవర్, టైం ఎంతో వేస్ట్ అవుతుంది డిపార్ట్మెంట్కి కూడా. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ పబ్లిక్ ఆల్సో టు బి ఎ బిట్ సిన్సియర్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ కంప్లైంట్స్. థ్యాంక్ యూ. 17 కేసెస్ వచ్చేసి మనకి కన్ఫెషన్ చేసినవి నక్కపల్లి, బొమ్మూరు వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ అక్కడ రికవరీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఓబులవారిపల్లి, రాయచోటి, పీలేరులో 2, మన్నూరులో 3, రాజంపేట 1, మీకు తిరుచానూరు వచ్చేసి 4 అఫెన్సెస్, తిరుచానూరులో 5 అఫెన్సెస్, రాజంపేట 2 అఫెన్సెస్ అండ్ మన్నూరులో 4 అఫెన్సెస్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఉన్న కేసెస్ అన్నీ కూడా ఇతను ఈ ప్రాసెస్లో ఒప్పుకుంటాం. దానికి సంబంధించిన చోరీ సొత్తు కూడా రికవరీ చేయడం జరిగింది. సో మెయిన్లీ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది దీంట్లో ఇట్లా ర్యాండమ్గా ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుండి సెకండ్ హ్యాండ్ బైక్స్ కానీ లేకపోతే కొత్త బైక్స్ కానీ ఈఎంఐ మీద ఫైనాన్స్ మీద తీసుకున్న ద్వారా ఇక్కడ ఉన్న మన జిల్లాలో ఉన్న అఫెన్సెస్ చేశారు. రాజంపేటలో ఒక బైక్ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకున్నారు. అక్కడ నుండి అఫెన్సెస్ అన్నీ చేసి అదే బైక్ మీద హైదరాబాద్ వైపు వెళ్ళిపోవడం, అదే అక్కడ నుండి మళ్ళీ వేరే ఏరియాస్లో తిరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఈ బైక్ యూజ్ చేసి టువర్డ్స్ హైదరాబాద్ కానివ్వండి, టువర్డ్స్ విజయవాడ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, వీళ్ళు కంటిన్యూస్ మూమెంట్లో ఉన్నప్పుడు మన వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ ద్వారా చెప్పాలనుకుంది సీసీ కెమెరాస్ యొక్క ఇంపార్టెన్స్. దీంట్లో ఇది ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ డిటెక్టెడ్ త్రూ సీసీ కెమెరా. ఎందుకంటే ఈ దొంగలు వీళ్ళు వాడుతున్న మోడస్ ఆపరెండింగ్ ఎవరు కూడా దొంగలు చేసి వెళ్ళిపోతారు అనుకున్నాం బయటికి, అంతేగాని మన మధ్యలోనే ఉండి ఏదో కాలనీలోనే మకాం వేసి అక్కడ నుండే జిల్లాలో కంటిన్యూస్గా వరుస పెట్టి ఒక 2-3 వారాలు ఆపరేట్ చేస్తారని చెప్పి దిస్ ఈజ్ ఎ న్యూ థింగ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఇది ఓన్లీ ఏంటంటే సీసీ కెమెరా ద్వారా ఒక ఆబ్లిక్గా ఒక చిన్న నెంబర్ ప్లేట్ మీద ఒక 3 నెంబర్స్ కనపడటంతో ఆ 3 నెంబర్ల నుండి ఆ బైక్ మోడల్ నుండి ఎవరు అమ్మారు, రీసెంట్ టైమ్స్లో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, వాళ్ళకి ఎవరు పేమెంట్ చేశారు, ఈ విధంగా యూపీఐ ఇవన్నిటిలోని డీప్గా వెళ్తే ఇది అనేది రివీల్ అయింది. అదర్వైజ్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ డన్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ ఆల్సో మీ అంతటా మీరు సీసీ కెమెరాస్ పెట్టుకోవడం కూడా మంచిది. గవర్నమెంట్ వీలైనంత వరకు మేము పెడుతున్నాము. బట్ ఎవరి వాళ్ళ ఇళ్ళ దగ్గర కాలనీస్లో కూడా పెట్టుకుంటే ఈ అఫెన్సెస్ అనేవి చాలా వరకు మినిమైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. తిరుచానూరి కూడా ఉన్నాయి, అది వీల్ హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు హైవేలో క్యాచ్ చేయడం జరిగిందండి. వీళ్ళని టువర్డ్స్ సేమ్ ఏరియా, అది
ఉట్కూరు వైపు వెళ్ళేటప్పుడు క్యాచ్ చేయడం జరిగింది. ఏది రాజంపేటలో హోమ్ తీసుకుని చేశారు. తిరుచానూరులో అఫెన్సెస్ అన్నీ తిరుపతిలో హోమ్ తీసుకుని చేశారు. అది మళ్ళా జైలు నుండి రాజమండ్రి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కోస్టల్ ఏరియాలో అక్కడ నక్కపల్లి రాజమండ్రి ఏరియాస్లో కూడా అఫెన్స్ చేయడం జరిగింది. అది వీళ్ళ కంటిన్యూస్ ఒక ప్లేస్లో ఉండకుండా మొత్తం ఫ్యామిలీతో పాటు మారిపోయి ఫ్యామిలీని ఒక దగ్గర పెట్టేసి వీళ్ళు ఇంకో దగ్గర రూమ్ తీసుకుని అక్కడ అఫెన్సెస్ అన్నీ చేయడం జరుగుతుంది. ఏదండి A3 వెరిఫై చేస్తున్నాము. పైన అతని మీద అయితే 150, వీళ్ళ మీద ఎన్ని ఉన్నాయి? జెట్టి సుబ్రహ్మణ్యం ఓల్డ్ కేసు గంజాయి ఇది గాంజా అఫెండర్ జెట్టి సుబ్రహ్మణ్యం అన్న అతను. A3 మీద కేసెస్ లేవు కదా, నిల్ కేసెస్. A3 మీద అయితే యాజ్ ఆఫ్ నో కేసెస్ లేవు. సెకండ్ అతని మీద ఒక కేసు ఉంది. ఎందుకంటే మేము గమనించింది ఏంటంటే ఒక కోర్టు లోవర్ కోర్టు 14 years ఇచ్చిందని, దాని తర్వాత వీళ్ళు సబ్సిక్వెంట్ అపీల్ చేసుకుంటే అది పై కోర్టులు కుదిర్చాయని చెప్పి తెలిసింది. కుదిర్చడం వల్ల తొందరగా బయటకు వచ్చాడు కాబట్టి ఇంకొన్ని అఫెన్సెస్లో పాల్గొన్నాడు. కుదిర్చకపోయి ఉంటే బాగుంది, బట్ వీ కెనాట్ కామెంట్ ఆన్ దట్. బట్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్, వాట్ కైండ్ ఆఫ్ అపీల్ వాజ్ మేడ్, అదే దేంట్లో ఎక్విట్ అయ్యారు ఏంటన్నది తెలియదు కాబట్టి వీ కెనాట్ గో ఇన్ టు దోస్ స్పెసిఫిక్స్. బట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్. We urge public to be cautious before giving on rent their property. ఈ ప్రాపర్టీ కాగా మొబైల్ ఫోన్లు వెహికల్స్ ఏమైనా వెహికల్స్ అదే అండి, వెహికల్స్ మెన్షన్ చేశాం కదా మనం. ఒక టూ వీలర్స్ ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుండి. వీళ్ళు ఎక్కువ ఈ 2 wheelers ఆటో ఇటువంటి వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు రెక్కీ చేయడానికి. టోటల్ ప్రాపర్టీ కాస్ట్ ఇక మార్కెట్ వాల్యూ ఇప్పుడు బంగారం రేటు మారుతూ ఉంటుంది కదా, మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దాదాపు ₹1 వేసుకోండి. ఇట్స్ అ ప్రాపర్టీ వర్త్ 1 crore odd. ఓకే, థ్యాంక్ యూ.